తిరుపతి జిల్లా సులూర్పేటలోని సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ, భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్నా వేల కోట్ల దొంగతనాలు, నీట్, టెట్ పరీక్షల రద్దు తప్ప భారతదేశం అభివృద్ధి దిశగా అడుగులు పడలేదని అన్నారు. రామమందిరంలో 200 కోట్ల దొంగతనం జరిగితే ప్రధానమంత్రి గాని, రక్షణ మంత్రి గాని స్పందించలేదని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్న చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని మాట్లాడడం లేదని, కల్తీ నెయ్యితో అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదో తెలిపాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవతల రాజధానిగా చెప్పుకునే అమరావతిని ఫ్రీ జోన్ గా చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో నిర్మించిన టిట్కో గృహాలను జాతికి అంకితం చేస్తామని చెప్పిన నాయకులు ఏమైపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో త్రాగునీరు లేని గ్రామాలు కోకొల్లలుగా ఉన్నా బెల్ట్ షాపులు మాత్రం ప్రతి గ్రామంలోకి వెళ్లగానే దర్శనమిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, తిరుపతి జిల్లా కార్యదర్శి పి. మురళి, ఏఐటియుసి నాయకులు, సూలూరుపేట నియోజకవర్గం పరిశీలకులు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్ర పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత కౌన్సిల్ సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమావేశాల్లో చేనేత కార్మికులకు అండగా కమ్యూనిస్టు పార్టీ చేస్తున్నటువంటి పోరాటాల గురించి, వారితో కలిసి సాగించాల్సిన పోరాటాల గురించి మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే పిల్లలమర్రి నాగేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు. సరే, మా మురళి గారు మీకు అందరికీ పరిచయం, జిల్లా సెక్రటరీ. ఫ్రెండ్స్, దేశంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. దేశానికి రక్షణగా నిలుస్తామని చెప్పి ప్రకటించినటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అది ఎక్కడ కూడా తన యొక్క బాధ్యతను నిర్వర్తించడం లేదనేటువంటిది స్పష్టమవుతూ ఉంది. ముఖ్యంగా రామాలయంలో, అయోధ్య రామాలయంలో 200 కోట్ల రూపాయలు దొంగతనం జరిగితే చోరీ చేసినటువంటి వాళ్ళు ఎవరు అని నిర్ధారణ చేయకుండా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నటువంటి చందాన ఈరోజు పాలక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, యోగి ఆదిత్యనాథ్ గారి నాయకత్వంలో పనిచేయడం అనేటువంటిది దుర్మార్గకరమైన విషయం. ముఖ్యంగా 200 కోట్లు నష్టం జరిగింది. అదేవిధంగా ఎల్కే అద్వానీ గారు బ్రతికి ఉన్నటువంటి సందర్భంలో అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తూ ఉన్నాం, మీరంతా కూడా డబ్బులు పట్టుకోండి రండి, ఇటుకలు పట్టుకోండి రండి అని చెప్పి వారు పిలిపిస్తే 1,400 కోట్ల రూపాయలు డబ్బులు పట్టుకొని వచ్చారు. ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున ప్రజలను దోపిడీ చేయడానికి సిద్ధమయ్యాయి అన్నట్టు దానికి ప్రత్యక్ష ఉదాహరణ, నిదర్శనం రామాలయం దోపిడీ అని చెప్పి మేము కమ్యూనిస్టులుగా చెప్పదలుచుకున్నాం. రోజుల్లో 70 సార్లు 200 కోట్ల రూపాయలు దొంగతనం జరిగిందని చెప్పి అక్కడే ఉన్నటువంటి సాధు సంతులు ప్రకటించి దాని వాల్యూ కడితే ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వము, వాట్సాప్ యూనివర్సిటీలోని బత్తాయి గాళ్ళంతా కలిసి ఇది హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడి అని చెప్పి బుకాయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు హిందువులు, ఎవరు హిందువులు కాదు, ఎవరు శ్రీరాముని పూజించారు, ఎవరు శ్రీరాముని పూజించలేదు మీరు నిర్ధారిస్తారా? మీరు దొంగతనానికి పాల్పడ్డారు, డబ్బులు మీ ఏలుబడిలో పోయాయి. మీరు ప్రధానమంత్రి గారు అయోధ్య రామాలయాన్ని నేను చాలా గట్టిగా కట్టానని చెప్పి వారు నియమించిన ట్రస్టీ సభ్యులే అక్కడ ఉన్నారు. కాబట్టి బాధ్యత ఎవరు వహించాలి? దొంగతనం జరిగిందంటే దొంగతనాన్ని గురించి కాకుండా దానికి హిందూ ధర్మం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ప్రజలను మేము ఆలోచించమని చెప్తున్నాం. ప్రతి దొంగ కూడా దేవుడి పేరు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలంతా కూడా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. మేము సిట్ నివేదిక ఏదైతే ఉందో అది మరింత పగడ్బందీగా
దానిపైన విచారణ జరపాలని చెప్పేసి దీనికి బాధ్యులైన వారిని మేము శిక్షించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీలైతే ప్రధానమంత్రి కూడా ఇందులో భాగస్వామి అనే దాంట్లో భాగంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే శివుడాజ్ఞ లేనిది శివమైన కుట్టదనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ లాంటి పిల్లా జల్లా లేనటువంటి బైరాగులు ఉన్నటువంటిది మాకేం డబ్బులు అవసరం లేదని చెప్పి ప్రకటించుకున్న ప్రభుత్వం దగ్గరనే ఇన్ని వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినప్పుడు దానికి జవాబు చెప్పాల్సింది కూడా వారేనని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత జరిగింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు. దానిపైన విచారణ జరపమని కానీ ఇది జరగడం అన్యాయం అని కానీ ఏం మాట్లాడడం లేదు. మొన్న ఈ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి 3-4 మాసాల పాటు గగ్గోలు పెట్టి రాష్ట్రమంతా కూడా అటు మీడియాను ఇటు పత్రికలను మొత్తం రాజకీయ వ్యవస్థను పక్కదారి పెట్టడానికి కావాల్సిన ప్రయత్నం జరిగినప్పుడు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపించాం, ఆ లడ్డూల్లో కూడా కల్తీ జరిగిందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఏ ఎలకలు దూరేటువంటి కలుగుల్లో దాక్కున్నారు అని అడుగుతున్నాం. మీరు ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నాం. కాబట్టి మీరు చేస్తే మాత్రం సంసారం, ఇతరులు ఏదన్నా మాట్లాడితే మాత్రం దానికి రంకు అంటగడతారా అని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు కూడా డబుల్ ఇంజన్ సర్కార్, బుల్డోజర్ సర్కార్కు మీ పెట్టెలు కూడా అతుక్కున్నాయి కదా, మరి మీరు కూడా మాట్లాడమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజలను కూడా అడగమని చెప్పి కోరుతా ఉన్నాం. మేము మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.